హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కొత్త కండిషన్లు పెట్టింది. వ్యూహాత్మక ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని విత్డ్రా చేసుకోవాలని షరతు విధించింది. మరోవైపు సుప్రీం లీడర్ ఖమేనీ అనారోగ్యం ఊహాగానాల వేళ ఓ వీడియోతో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఇరాన్. సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీలు డ్రోన్ చేశారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అంత్యక్రియల్లోనూ ఆయన బహిరంగంగా ప్రత్యక్షం కాలేదు. ఇప్పటి వరకు ప్రధానంగా రాతపూర్వక ప్రకటనల ద్వారానే సందేశాలిచ్చారు. అయితే తండ్రితో పాటు కుమారుడు ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని వార్తలొచ్చాయి. ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ప్రస్తుత పరిస్థితి ఆచూకీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ అధికారులు మాత్రం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలను ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త వీడియో విడుదల చేయడం కీలకంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై తీవ్ర ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ఇరాన్కు చెందిన మీడియా సంస్థలు కొత్త వీడియోను విడుదల చేశాయి. ఈ వీడియోలో ముజ్తబా ఖమేనీ ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని వెల్లడించాయి. అయితే వీడియో ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించారన్నది మాత్రం వెల్లడించలేదు. ఇటీవల ఇజ్రాయెల్ మీడియా ఖమేనీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కథనాలు ప్రచురించింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ కొన్ని నివేదికలు చెప్పాయి. ఈ పుకార్లకు సమాధానంగా ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తుంది. హర్మూజ్ జలసంధిపై పీటముడి వీడడం లేదు. అటు అమెరికా హెచ్చరికలు, ఇటు ఇరాన్ మొండిపట్టుతో హర్మూజ్ చుట్టూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే హర్మూజ్ ను రీఓపెన్ చేసేందుకు కొత్త కండిషన్లు పెట్టింది ఇరాన్. అమెరికా తన వైఖరిని మార్చుకోవాల్సిందేనని కరాఖండిగా చెప్పేసింది. ఈ వ్యూహాత్మక ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని విత్డ్రా వెల్లడించింది. తమ ఆస్తులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలన్న ఇరాన్ విదేశాల్లో స్తంభింపజేసిన నిధులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇరాన్పై యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, దాడుల కారణంగా జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తేయాలని మరో కండిషన్ పెట్టింది. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రకరకాల ప్రకటనలు చేస్తున్న వేళ సౌదీ అరేబియాపై హౌతీల దాడి కలకలం రేపుతుంది. సౌదీలోని బజాన్లో ఉన్న అరామ్కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు వెల్లడించారు. ఈ అటాక్ చేసింది తామేనని ప్రకటించారు. తమ గగనతలంలో సౌదీ డ్రోన్ల చొరబాటుకు ప్రతిస్పందనగానే దాడి చేసినట్లు చెప్పారు. సౌదీ కూడా రాత్రి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారన్న సౌదీ ప్రభుత్వం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది.